ప్రైజ్ ది లార్డ్. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు ఈరోజు? వెల్కమ్ టు వైనస్ ప్రోగ్రామ్. అనేకులకు మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ షేర్ చేస్తున్నారని మార్నింగ్ మనకి ఒక మంచి టీ తాగినట్టుగా, ఒక బలంను శక్తినిచ్చే బూస్ట్ తాగినట్ట మరి ఈ యొక్క వాక్యాలు పనిచేస్తున్నాయని చెప్తా ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. ఈరోజు కూడా వాగ్దానంలోనికి వెళ్ళిపోదాము. మీ అందరికి తెలుసు మా వైనస్ మన డైలీ డే టు డే ఎలాగ పనిచేస్తుందో మీ అందరికి తెలుసు కదా. అయితే చాలాసార్లు మనకి ఆహారంలో ఉన్న పౌష్టిక విలువలు సరిపోకపోతే డాక్టర్స్ మందులు ఇస్తారు. అలాగే మన జీవితంలో ప్రతిదినము ఈ యొక్క వైనస్ ప్రోగ్రామ్స్ కానీ, ఈ యొక్క వాగ్దానాలు కానీ ఎలా ఉన్నాయంటే ఒక ఎక్స్ట్రా సప్లిమెంట్స్ లాగా మనకు ఉన్నాయి కదా, మనల్ని బలపరిచి బిల్డప్ చేసే, ఫెయిత్ని బిల్డప్ చేసే సప్లిమెంట్స్. సో ఈరోజు వాగ్దానం విందాం. ఎఫెసీ 6:10 ఏమని ఉందంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మనం కొన్నిసార్లు చాలా బలంగా ఉంటాం కానీ కొన్నిసార్లు వీక్ అయిపోతూ ఉంటాం. కొంతమందికి ఎలా ఉంటుందంటే, తినే ఆహారము కొన్నిసార్లు ఆహారం తీసుకుంటున్నా వారికి బలం ఉండదు. కాబట్టి డాక్టర్స్ వాళ్ళకి ఎక్స్ట్రా సప్లిమెంట్స్ ఇస్తారు. కాల్షియం ట్యాబ్లెట్లు ఇస్తారు, ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు, విటమిన్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే, ఆహారము మనకి జీవాన్ని ఇచ్చినా, ప్రాణం పోస్తున్నా, లేక మనం జీవించడానికి శక్తిని ఇచ్చిన కొన్ని పనులు చేయడానికి లేక ముందుకు వెళ్ళడానికి మనకి ఆ పనులు సరిగ్గా చేయడానికి కొంచెం బలం ఇంకా మనకు కావాలి. కాబట్టి కొంతమంది ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు, కాల్షియం తీసుకుంటూ ఉంటారు. శరీరానికి కాల్షియం ఎంత ఇంపార్టెంటో దేవుని యొక్క వాక్యం కూడా మనకి ఇంపార్టెంట్. సండే ఒకసారి మనం చర్చ్కి వెళ్ళి ఆ వాక్యాన్ని విని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వారం అంతా నేను బలపరచబడతానంటే కాదు. ప్రతిరోజు వాక్యము, ప్రతిరోజు నువ్వు తీసుకుంటున్న విటమిన్ సప్లిమెంట్స్. మీకు తెలుసా, కాల్షియం తక్కువ ఉన్న వారికి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వారికి డాక్టర్స్ ఏమి ఇస్తారు? కాల్షియం లేని వారికి కాల్షియం ట్యాబ్లెట్లు ఇస్తారు, ఐరన్ లేని వారికి ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తారు. అలాగే విటమిన్ డి, ఇమ్యూనిటీ లేని వారికి విటమిన్ డి ట్యాబ్లెట్స్ తీసుకోమని చెప్తారు. మీ అందరికి తెలిసి ఇవన్నీ మనం తీసుకుంటాం. అలాగే ప్రతిరోజు మనము ఇది నాకు సరిపడట్లేదు అంటే కనుక నూతనమైన శక్తి కొరకు దేవుడు తన వాక్యాన్ని ఇస్తున్నాడు. అంతేకాదు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎఫెసీ 6:10 ఆయన మహాశక్తి బట్టి మనము బలం పొందుకోవాలని చెప్తా ఉంటున్నాడు. సో ఆయన నుండి మనము తీసుకోవాలి. ఆయన ఏది చెప్తున్నాడో అది మనము ఆ మాటను తీసుకొని, ఆ మాటే మనకి సప్లిమెంట్ లాంటిది, ఆ మాటే మనకి విటమిన్ లాంటిది. సో ఈరోజు దేవుడు అంటున్నాడు, నా మాటలు నీకు అనుగ్రహించాను కదా, నేను చెప్పాను కదా ఆల్రెడీ, నువ్వు బలవంతుడిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, నువ్వు బలహీనుడిగా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను కూడా చాలా డిప్రెషన్లో కొన్ని రోజులు వెళ్ళినప్పుడు మా హస్బెండ్ ఏం చేశారంటే, పాస్టర్ గారు బ్లడ్ టెస్ట్ తీసుకోమని చెప్తే విటమిన్ డి చాలా లో ఉంది, చాలా ఊరికే లో ఫీల్ అవుతూ ఉన్నాను. దానికి దీనికి ఏంటి తేడా అంటే, నీకు తెలీదు, కొన్ని విటమిన్స్ తక్కువ ఉంటే కూడా మనము ఏం చేస్తామంటే డిప్రెస్ ఫీల్ అవుతాం, లో అవుతాం, ఏడుస్తాము, చాలా ఎమోషన్ అవుతాం అని చెప్పారు. నిజమా, ఇంత ప్రభావం ఉంటుంది ఒక విటమిన్లో అని నేను అనుకున్నాను. అవును, ఒక విటమిన్ డి లేకపోతేనే మనము, మీరు చూడండి, వీ ఫీల్ వెరీ లో అంట, ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుందంట. అలాగే మన జీవితంలో కూడా దేవుని ఒక్కొక్క మాట మనకి విటమిన్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు వాక్యం చదవండి. ఒక సండేనే కాదు, ఒక వైనస్ ప్రోగ్రామ్ విని వెళ్ళిపోవడం కాదు, ఈరోజు వాక్యం చదవండి. అది మన జీవితానికి విటమిన్స్ ఎంత పనిచేస్తాయి అంతకంటే బలంగా పనిచేస్తాయి. మీరు బలంగా పనిచేస్తారు, బలంగా మీరు అవుతారు, గొప్ప కార్యాలు చేస్తారు, మంచి పేరు పొందుకుంటారు, చాలా హెల్తీగా ఆత్మీయంగా ఉంటారు. సో అన్ని విషయాల్లో మనము వర్ధిల్లాలంటే ఆత్మీయంగా మనం వర్ధిల్లాలి కదా. సో చిన్న ప్రార్థన చేస్తాను, కళ మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మా శరీరానికి మేము ఎక్స్ట్రా ఫుడ్, ఎక్స్ట్రా డైట్ ఎలాగైతే తీసుకుంటున్నామో, ఎలాగ ఎక్స్ట్రా సప్లిమెంట్స్ తీసుకుంటున్నామో, అలాగే నీ వాక్యం మాకు ఎక్స్ట్రాగా కావాలి నాయన. నీ వాగ్దానాలు మాకు కావాలి. నీ మాట ఉంటే చాలు మాకు ధైర్యం నాయన ప్రభా. ఈరోజు ఎవరైతే లోగా ఉన్నారు, ఎవరైతే చాలా తగ్గించుకొని ఉన్నారో, తగ్గింపులో ఉన్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, డిప్రెషన్లో ఉన్నారు, తెలియకుండానే మూడ్ ఆఫ్లో ఉన్నారు, వారికి నువ్వు ఇస్తున్న వాక్యం, నేను నీకు ఉన్నాను, నా వాక్యం చదువను చెప్తున్నందుకు నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే మైండ్ పనిచేయట్లేదో వారి జీవితంలో నీ వాక్యం పనిచేయను గాక నాయన. ఈరోజు ఎవరికైతే నాయన ప్రభ ఏమీ జరగట్లేదని బాధలో ఉన్నారో వారి జీవితంలో నీ వాక్యము అయ్యా తలుపు తెరచును గాక అని ప్రకటిస్తున్నాము నాయన ప్రభ. సాతాను ఆటంకాలు, గొడవలు, కొట్లాటలు, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, అయ్యా నాయన ప్రభ తన ఆలస్యాలు, ఇవన్నీ ఎవరికైతే జరుగుతున్నాయో అయ్యా నీ వాక్యము వెల్లడి అగుడుతోడనే అవన్నీ తెరవబడును గాక, ద్వారాలు తెరవబడును గాక, ఆగిపోయిన కార్యాలు ముందుకు సాగిపోవును గాక అని ప్రకటిస్తున్నాము నాయన.
అయ్యా మరి ఈ రోజు నూతనంగా అయ్యా ఎవరైతే నాయన ప్రభ మరొకసారి ఈ డేని నేను స్టార్ట్ చేస్తున్నాను, నీ సహాయం మాకు కావాలన్నప్పుడు అయ్యా అట్టి వారికి నీ సహాయం దయచేసి ముందుకు నడిపించమని నజరేయుడనే పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో రాయండి, మై బాడీ నీడ్స్ విటమిన్స్, మై సోల్ నీడ్స్ జీసస్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.